ఏమైంది? ఏదో ఎమర్జెన్సీ కేసు డాక్టర్. సూసైడ్ అటెంప్ట్. మై గాడ్, ఎవరు? ఎవరో 25 ఏళ్ల యువకుడు. లవ్ అఫైర్ కేస్. తను ప్రేమించిన అమ్మాయి తన ప్రేమకు నో చెప్పిందని ఎండ్రిన్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలాగా, ఓకే పద. ఎంత పని చేసావురా? ఇన్నేళ్ళు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఒక ఆడపిల్ల కోసం ఈ అమ్మ గుండెల్లో మంట రేపావు కదరా. నా ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకున్నాను. ఎంట్రీ తాగి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా. ఓ నాయనో, ఎంత పని చేసావురా? ఓరు దేవుడా, వెంటనే స్టమక్ వాష్ చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి. కమాన్ క్విక్. అలాగే డాక్టర్. దేవుడా, అయ్యో కమాన్ క్విక్. బాబు, నాకు ఉన్నది ఒక్కడే కొడుకు బాబు. ఎలాగైనా అన్ని కాపాడండి బాబు. నా ప్రాణాలన్నీ ఆడి మీద పెట్టుకున్నానయ్యా. మీరేం కంగారు పడకండి. అలాగే అలాగే తప్పకుండా కాపాడతాను. మీకు దండం పెడతానయ్యా. అయ్యా, అయ్యో అయ్యా, అయ్యా, నేనేం చేశానయ్యా? అయ్యో అయ్యో, ఓరి నాయనా, అయ్యో, వీళ్ళ ప్రేమలు పాడుగాను దిక్కుమాలిన సినిమాలు చూసి అదే నిజం అనుకుంటారు. అయ్యో, ఒకటారంట 6 నెలల పాటు ఆ పిల్ల నా కొడుకుతో తిరిగింది. పెళ్లి చేసుకుందామని ఎన్నో ఆశలు కూడా పెట్టింది. అయ్యో నాయనా, అయ్యో. డాక్టర్ బాబు, ఎలా ఉంది నా కొడుక్కి? చెప్పు బాబు, ప్రమాదం ఏమీ లేదు కదా? ఐఎమ్ సారీ. శేఖరు, ఎంత పని చేసావురా నాయనా? అయ్యో దేవుడా, అయ్యో నాయనా, ఏడవకమ్మా. అయ్యో, ఊరుకోమ్మా. అయ్యో దేవుడా, నేనేం చెయ్యనురా దేవుడా? అయ్యో, ఊరుకోమ్మా. పూర్ ఫెలో. స్టమక్ వాష్ మొదలు పెట్టక ముందే ఎండ్రిన్ ప్రాణాలు తీసేసింది. ఛ, ఓ ఆడపిల్ల తన ప్రేమను కాదంటే ఆత్మహత్య చేసుకోవడమేనా? తప్పే కానీ ఆవేశం, బాధ, హర్ట్ అవ్వడం అన్నీ కలిసి ఇదిగో రిజల్ట్ ఇంత దారుణంగా ఉంటుంది. ఆ తల్లి ఏడుపు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. లవ్ ఫెయిల్యూర్ అయితే ప్రేయసి మోసం చేసిందనే తప్ప ఇంకేది గుర్తుకురాదు. ఏం చేస్తాం? పూర్ ఫెలో 1 నిమిషం కళ్ళు మూసుకొని ఎండ్రిని తాగేసి ఫినిష్ అయిపోయాడు. బలి కోరిన ప్రేమ. నీకంటే నాకు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఎక్కువ కాదు. ఈ క్షణంలో నాకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే నిండు నూరేళ్ళు మీరు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాను. ఏం చేస్తాం? పూర్ ఫెలో 1 నిమిషం కళ్ళు మూసుకొని ఎండ్రిని తాగేసి ఫినిష్ అయిపోయాడు. పరమ దుర్మార్గుడివి.
అనుమానంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న దాన్నే కాల్చుకు తిన్న నికృష్టుడివి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య మెళ్ళో తాళిని తెంచేసి అర్ధరాత్రి వేళ గడప దాటి వెళ్లిపోయేలా చేసిన నరరూప రాక్షసుడివి. నువ్వు చేసిన పాపాలే శాపాలై చివరికి పాశాలుగా మారి నీ మెడకి చుట్టుకుంటాయి. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. బలి కోరిన ప్రేమ, డాక్టర్ డాక్టర్ మీ ఫ్రెండ్ రామ్ సూసైడ్ చేసుకున్నాడు. వాట్? మన హాస్పిటల్ ముందే చెట్టు కురేసుకుని చనిపోయాడు. నో! రామ్, డాక్టర్ అది సూసైడ్ నోట్లో ఉందే, ఏం రాశారు? స్వప్న, స్వప్న, వీడేంటి చచ్చిపోయే ముందు కూడా నా పేరు మీద లెటర్ రాశాడేంటి అనుకుంటున్నావు కదా?
నాకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో, ఇంకెంతగా నన్ను అసహించుకుంటున్నావో. అగ్నిసాక్షిగా కట్టిన పవిత్రమైన మాంగళ్యాన్ని రాక్షసుల్లా మారి బలవంతంగా నీ మెళ్ళలోంచి తెంచేసిన నాలాంటి పాపాత్ముడైన భర్తని దేవతలాంటి భార్య కూడా చచ్చేదాకా ద్వేషించడమే న్యాయం. అణువణువున రగిలిపోతూ నన్ను చూస్తేనే అసహించుకోవడమే ధర్మం. తప్పు చేసే నచ్చన నా కోసం ప్రాణమిచ్చే నిన్ను అనుమానంతో మూర్ఖుళ్లా దూరం చేసుకున్నాను. నా అర్చనే పేరు మార్చుకుని స్వప్నగా మారిందని నా మీద ద్వేషంతో నా ఫ్రెండ్ కళ్యాణ్ని పెళ్లి చేసుకోబోతుందని మీ నిశ్చితార్థానికి వచ్చేదాకా నిజంగా నాకు తెలియదు. అర్చన, ఏనాటికైనా నువ్వు కనిపిస్తావని, నన్ను క్షమిస్తావని నాలో ఏమూలో చిన్న ఆశ ఉండేది. కళ్యాణ్ పక్కన నిన్ను చూశాక ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. నా కోసం కాకపోయినా కనీసం మన లల్లీ కోసమైనా నువ్వు ఆలోచిస్తావనుకున్నాను. కానీ నువ్వు మారిపోయావు. నా మీద పంతంతో మరో మగాడికి, నా స్నేహితుడికే భార్యవి కావాలని నిర్ణయించుకున్నావు. నిశ్చితార్థం కూడా జరిగిపోయాక ఇప్పుడు నువ్వు నా అర్చనవి కావు, కళ్యాణికి కాబోయే భార్య స్వప్నవి. నా అర్చన లేదు. నా అర్చన లేని ఈ లోకంలో నేను ఒంటరిగా బతకలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. కళ్యాణికి భార్యగా నువ్వు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుమంగిలిగా ఉండాలి. ఇదే నా ఆఖరి కోరిక. అయ్యో, ఎంత పని జరిగిపోయిందండి. నేనే నా చేతులారా మిమ్మల్ని పొట్టన పెట్టుకున్నాను. ఏమండి, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. నేను మీ అర్చన వచ్చానండి. ఏమండి, స్వప్న కాదు, నేను స్వప్నని కాదు, స్వప్నని కాదు, అర్చనని, రామ్ ప్రసాద్ గారి భార్యని. నా భర్త లేని లోకంలో నేను బ్రతకలేను, బ్రతకలేను, చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. స్వప్న, స్వప్న, ఆగమ్మా. స్వప్న, ఆగు. స్వప్న, ఆగు. స్వప్న, ఆగు. స్వప్న, ఆగమ్మా. స్వప్న, స్వప్న, ఆగమ్మా. ఆగు. ఆగు. స్వప్న, ఆగు. నేను చెప్పేది విను. ఆగమ్మా. నా భర్త లేని లోకం నాకొద్దు. ఆగమ్మా. స్వప్న, స్వప్న, ఆగు. స్వప్న, స్వప్న, నేను చెప్పేది విను. ఆగమ్మా.
నో 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 నో. వీల్లేదు. నా వల్ల అర్చనకి ఎలాంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన నా భార్యని అనుమానంతో దూరం చేసుకున్నా పాపాత్ముని నేను. ప్రతి క్షణం హింసించి ప్రత్యక్ష నరకాన్ని చూపించి దేవత లాంటి తన మనసుని ముక్కలు చేసిన రాక్షసుణ్ణి నేను. వద్దండి వద్దండి అని వేడుకుంటున్నా వినకుండా కసాయిగా మారిపోయి పవిత్రమైన మాంగళ్యాన్ని తెంచేసి నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వేళ అర్చనని ఇంట్లోంచి తరిమేసిన దుర్మార్గుడి నేను. అలాంటి నేను ఇప్పుడు అర్చన ఇంకొకరికి సొంతం కాబోతుందని తెలిసి నిజాన్ని బయటపెట్టి తన ప్రాణాల్ని బలి తీసుకోవడానికి వీల్లేదు. నా వల్ల అర్చన జీవితం నాశనం కావడానికి వీల్లేదు. నాకు దూరమైతేనేం, నన్ను ద్వేషిస్తేనేం. ఇప్పటికైనా అర్చన సుఖంగా ఉంటే నాకంతే చాలు. నాలో మార్పు రావడం నిజమైతే, నిజంగా నేను మనిషిగా మారడం నిజమైతే చెప్పకూడదు. నా ప్రాణం పోయినా సరే చెప్పకూడదు. కళ్యాణికి కాబోయే భార్య అర్చన అనే నిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఎవ్వరితోనూ చెప్పకూడదు. చెప్పను. ఆ దేవుడి మీదొట్టు. రామ్, రామ్, బెనర్జీ రండి, కూర్చోండి. రామ్, ఫ్యాక్టరీ రీఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మిషన్స్ అన్నిటికీ ఓవరాయిలింగ్ చేసి రెడీగా ఉంచాం సార్. ఇక మిగిలింది రిబ్బన్ కటింగ్, వర్క్ స్టార్ట్ చేయడం అంతే. ఓ వెరీ గుడ్. రామ్, ఎల్లుండే ముహూర్తం. చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలుద్దాం? ఇంకెవరిని బెనర్జీ? మూతపడ్డ ఫ్యాక్టరీ గేట్లు తెరిపిస్తున్నవాడు, తుప్పుబడుతున్న మిషన్లన్నింటినీ మళ్లీ పనిచేసేలా సహాయం చేస్తున్నవాడు. ఇక నాకు భవిష్యత్తే లేదని నిరాశతో కుంగిపోతుంటే నీకు నేనున్నాను మిత్రమా అంటూ భుజం తట్టి నన్ను, నాతో పాటు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నవాడు నా ఫ్రెండ్ కళ్యాణే, మన చీఫ్ గెస్ట్. తన చేతుల మీదుగానే రిబ్బన్ కటింగ్ చేయిద్దాం. చాలా మంచి ఐడియా. డాక్టర్ కళ్యాణ్ హస్తవాసి మంచిది అంటారు. తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపిస్తే ఇక మనకి తిరిగే ఉండదు. అవును సార్, కానీ ఎల్లుండి ఆ డాక్టర్ బాబుకి వీలవుతుందో లేదో కనుక్కున్నారా? ఇప్పుడే కనుక్కుంటాను. మొబైల్కి కాల్ చేస్తుంటే రెస్పాన్స్ లేదేంటి? కళ్యాణ్ ఎక్కడున్నట్టు? ఇంట్లో ఉన్నారేమో. వాళ్ళ ఇంటి నెంబర్కి ట్రై చేయి. ఓకే, ట్రై చేస్తాను. సో తను హ్యాపీగా ఉండడం మాత్రమే కాదు, ఆడది తన వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి. నీలో ఆ లక్షణాలన్నీ ఉన్నందుకే కళ్యాణ్ ఇష్టపడ్డాడు. ఆంటీ ఓకే చెప్పింది.
అది కాదు సౌందర్య. హలో, ఎవరు? నేను రాంప్రసాద్ని. కళ్యాణ్ ఉన్నాడా? ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటారు? మీకు తెలీదా? అది కాదు, మొబైల్కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, అందుకని ఇంటికి చేసాడవేనా? ఛే! హాస్పిటల్లో బిజీగా ఉంటారేమోనన్న ఆలోచన కూడా రాదా? సారీ. కావాలని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ సారీ చెప్పడం. ఛీ!